నమస్తే అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందన్నట్లుగా ఇప్పుడు ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సో, ప్రాణహాని ఎవరి వల్ల ఉంటుందంటారు? ఇందులో వాస్తవాలు ఉన్నాయి అనుకుంటున్నారా మీరు? జగన్మోహన్ రెడ్డిని చంపేంత అవసరం ఎవరికుందంటారు? వాస్తవంగా జగన్మోహన్ రెడ్డిని ఆహ్, ప్రాణహాని తలపెట్టేటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్‌లో అయితే లేరు. కారణం ఏంటంటే ఎవరికైనా ఆయన ప్రాణహాని తలపెడతాడని చెప్పి అనుకుంటారు తప్ప, ఆయనకి ప్రాణహాని ఉందంటే హాస్యాస్పదంగానే ఉంది. నన్ను అడిగితే మాత్రం అదే చెప్తా. ఎందుకంటే ఆయన సెక్యూరిటీ ఎక్కడ చూసినా సరే రాజభవన్‌తుల్లో ఉంటాయి. విపరీతమైన సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత ఆయన ఎక్కడికెళ్ళినా కూడా ఫుల్ సెక్యూరిటీ చూసుకునే వస్తాడు. మరి ఎందుకని ఇలా అంటే సోషల్ మీడియాలో గట్టిగా ట్రోల్ అవుతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందన్నట్లుగా. సింపతి కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏదేమైనా ఇలాంటి ప్రాణహాని అని, కోడికత్తని, లేకపోతే గులకరాయని ఇలాగ చెప్పుకుంటూ పోతున్నారు. మరి ఎందుకో నాకైతే అర్థం కాదు. రాజకీయంగా మరి ఎదగాలని అనుకుంటున్నారా? రాజకీయంగా సింపతి గెయిన్ చేయాలని అనుకుంటున్నారా? అనవసరంగా చావుల గురించి ఎందుకు? చనిపోవడాల గురించి, చావుల గురించి ప్రాణహాని ఉందని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేసుకోవడం. అంటే ఇప్పుడు ఇంత బయట అంటే ఏమీ లేకుండా ఇలా బయటికి రాదు గదా! జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందన్నట్టు. అంత ప్రాణహాని తలపెట్టినోడు ఎవడైనా రాజకీయాల్లో ఆపోజిట్ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు గానీ ఏదైనా ఇబ్బంది పడితే ఫ్యూచర్‌లో ఆపోజిట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చిల్లర పనులు చేయరు. ఒక రాజకీయ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఆయన ప్రాణహాని తలపెట్టలేడు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డికి తలపెట్టలేడు. ఎందుకంటే ఏదైనా ఒకసారి ఇలా ప్రాణహాని తలపెట్టినట్లయితే వాళ్ళ జీవితం అంతటితో ఖతం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైనా ఇలా కుట్ర జరుపుతున్నారనుకోవచ్చా? కుట్ర జరిపే అవకాశమే లేదంటాను నేను. ఎందుకంటే ఆయన్నికి ప్రాణహాని కలిగించే అంత అవసరం ఏముందంటున్నాను. ఆయన వల్ల నష్టపోయేది ఎవరున్నారు? ఒకవేళ నష్టపోయిన ఫ్యాక్షనిజంలో ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ నాన్నగారు, తాతగారు వాళ్ళు ఉన్నప్పుడు ఏమైనా ఫ్యాక్షనిజంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చునేమో. రాజకీయాల్లో అయితే ప్రాణహానికి కల్పించేటటువంటి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణహాని ఉన్నదని ఎవరు చెప్పారో కానీ ఆయనకి అటువంటి ప్రాణహాని ఏమీ లేదు. ఆయన వెనకాల బోర్డు మంది సెక్యూరిటీ వాళ్ళు, ఆయన ఇంటికి పెద్ద కంచి, ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే చాలా కష్టం. దానికి కారణం ఏంటంటే మొన్న మనం చూసాం కదా, గన్నవరంలో ఆ వంశీ కలిస్తే కూడా ఆయన్ని అటువంటి ఒక సీట్ ఇచ్చినటువంటి ఒక వంశీ అటువంటి అతన్నే పక్కకి తీసేసి పదండి అన్నారు. కాబట్టి ఏంటంటే ఇది కేవలం ఏంటంటే వాళ్ళ యొక్క సింపతి గురించి చేసుకునేటటువంటి ప్రచారమే తప్ప ఆయన ప్రాణహాని అంటూ ఏమీ లేదు. ఆయనకి మామూలుగా ఎక్కడికి వెళితే అక్కడ మన గుంటూరులో మనం చూసాం, అంబటి రాంబాబుని పంపించినట్టుగా ఎన్ని వేల మంది వెళ్ళాం. ఆయన మూలాన వేరే వాళ్ళకి ప్రాణహాని, ఆయనకి ప్రాణహాని కాదు. ఫస్ట్ సెక్యూరిటీ సిబ్బందిని తగ్గించారు. ఏమంటే సెక్యూరిటీ సిబ్బంది తప్పించడానికి ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఫస్ట్ పాయింట్, ఎవరైనా ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయనకి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. ఈయన 11 మంది ఎమ్మెల్యేలతోటి ఈయనకి సెక్యూరిటీ తగ్గించడానికి ఉంది. ఆయన ప్రాణహాని కాదు. ఆయన వెళ్ళినప్పుడేమో ఒక అతను చనిపోయాడు కింద పడి, మన గుంటూరులో 2 చనిపోయారు. ఆయన మూలాన వేరే వాళ్ళకి ప్రాణహాని, వేరే వాళ్ళు చనిపోతున్నారు అనమాట, ఈయన కాకుండా. కాబట్టి అటువంటిది ఏమీ లేదు. ఆయన మామూలుగా ఇలాగే ఉంటారు. ఏదో కేవలం సింపతి కోసం అని చెప్పి ఇవన్నీ పుకార్లు పుట్టించడము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి చాలా బాగుంది, బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిలో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ లడ్డూ గురించి ఒక ఇది వచ్చేసింది, ఒక ప్రళయం వచ్చేసింది, తోట వరల్డ్ లెవెల్. దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మ్యాటర్ అంతాను. ఏది ఈ లడ్డూ అనే మ్యాటర్ ఇప్పుడు ఎలా అయిపోయింది, ఎంతో ప్రాముఖ్యత చెంది ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెంది లడ్డూలో కల్తీ జరిగింది. అయ్యో దేవుడు ప్రసాదంలో. ఇప్పుడు ఏది తప్పు చేసినా అది ఎవరి మీద పడుతుంది? రాజు మీద పడుతుంది. ప్రజలు కానీ ఇది కానీ మంత్రులు కానీ చేసినటువంటి తప్పుల మూలాని అది ఎవరి మీద పడుతుంది? అది రాజు మీద వస్తుంది. పూర్వం మనం చూసాం, శ్రీరామచంద్రుడు పరిపాలించినప్పుడు రోజు గూఢచారులను పంపించి మన రాజ్యం ఎలా ఉంది, ఏంటి, ప్రజలు ఎలా చేస్తున్నారు ఏంటన్న విచారించేవారు రోజు. ఓసారి మనకు తెలుసు కదా, ఓ చాకిలవాడు ఇలా అన్నాడండి, సీతమ్మ తల్లిని ఏలుకున్నాడు అనండి. అనగానే అడవులకు పంపించారు కదా శ్రీరామచంద్రమూర్తి. అలాగా వీళ్ళు ఏంటంటే ఏది చేసినా కదా నీద ప్రభువు మీద పడుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే మనం చేసే పరిపాలన కూడా చక్కటి పరిపాలన చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించారు. తర్వాత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఎన్నో పథకాలు అమలు పరిచారు, చాలా బాగుంది.
ఇప్పుడు ఏంటంటే అది ఇప్పుడు ఇది వీళ్ళు కావాలని డైవర్ట్ ఎవరైనా అంటే ఎవరైనా చేస్తారంటారా లేకుంటే నిజంగానే ప్రాణహాని ఉందంటారా? ఏమీ లేదు సార్. దీనికి ఏంటంటే కేవలం సింపతి ఒకటి, పార్టీ వీక్ అయిపోతుంది ఒకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఇష్యూస్ దొరకట్లేదు. ఇప్పుడు ఇప్పుడు వైసీ వాళ్ళకి ఏ ఇష్యూ దొరకట్లే. దేన్ని డైవర్ట్ చేయాలి? దేన్ని డైవర్ట్ చేయాలి? ఎలా డైవర్ట్ చేయాలి? ఇప్పుడేంటి లడ్డు అన్నది ఒక పెద్ద ప్రపంచం సృష్టించేసింది అనమాట. మొత్తం అందరూ కూడా మన సుబ్రహ్మణ్యం గారు ఈవోగా పనిచేశారు. వారు చెప్పారు దీంట్లో ఇదవుతుందని చెప్పి. దాంతో ఈ మ్యాటర్ని ఎలా డైవర్ట్ చేయాలి, దీన్ని ప్రజలు ఎలా మర్చిపోవాలి అనేటువంటి అంశం మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని ఉందని చెప్పి ఒక విధమైనటువంటిది ఒకటి తీసుకురావడం తప్ప ఆయనకి ప్రాణహాని ఉండడం ఏంటండి బాబు? ఆయన సెక్యూరిటీ ఏమిటి? ఆయనకి గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించారని చెప్పారు చూసారా? ఆయన ప్రైవేట్గానే 300 మంది ఉన్నారండి వెనకాల. ఆయనకి ప్రైవేట్గా వెనకాల కొన్ని 100 మంది ఉన్నారు. ఆయన ఎక్కడికి బయలుదేరితే అక్కడికి వెనకాల ఇంకో 10 కార్లు వస్తాయి. కాబట్టి అదేమీ లేదు. ఇది కేవలం డైవర్ట్ చేయడానికి మ్యాటర్ని వీళ్ళు పెట్టినటువంటి ఒక చిన్న డ్రామా నాటకము అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అన్నట్లు కూడా ఇప్పుడు నడుస్తుంది. మీరేమనుకుంటున్నారు, నిజంగా ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. ఎవడైనా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని చేయగలరా? జగన్మోహన్ రెడ్డితోనే ప్రాణహాని ఉంటుంది ఎవరికైనా. ఎందుకంటే వాళ్ళది ఆ సెక్షన్ కాబట్టి. అర్థమైందా? అంతేగాని ఆయన్ని ఎవడో కెలకరు, ఆయన ప్రాణాలు తీయడానికి ఎవరు ఉండరు. అట్లాంటి పొలిటీషియన్స్ కానీ అట్లా ఆ టైప్ ఎవరు లేరు. అర్థమైందా? ఆయనకి హాని కలిగించేది ఆ టైప్ వాళ్ళు ఎవరు లేరు. ఆయన వల్ల ప్రమాదం ఉంటుందని చెప్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు అంటే సెక్యూరిటీ తగ్గించారు, సో ఇది దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు కదా. సో సెక్యూరిటీ నిజంగా అంత అవసరం అంట? ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే అది ఎవరంటున్నారు ఏంటో కానీ ఇప్పుడు వాళ్ళంతా పాలత రాజకీయాలు చేస్తారు. అవి కరెక్ట్ కాదు. సెక్యూరిటీ ఎందుకు తగ్గిస్తారు? విపక్షంలో ఉన్న, ఎందుకంటే ఆయన ఆపోజిట్ కాబట్టి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చూడు ఇలాంటి విషయంలో ఎట్లా చేస్తున్నారు, అది తెలిసిపోయింది అందరికి. కల్తీ కలిసిందని వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డి అసలు నెయ్యలేదని ఆయనే చెప్పేశాడు. అలాగే జోగి రమేష్ రోజా మాట్లాడుకున్నప్పుడు కూడా అవి లీక్ అయినాయి వీడియోలు. వీళ్ళు చేసే అన్ని ఇలాగే ఉంటాయి. ఏదన్నా ఉంటే చేయాలి తప్ప ఇవన్నీ పాల్తు. కంపల్సరీ ఆయన ఎవడో ఏం చేయలేరు. ఎందుకంటే ఆయనకి రౌడీ విజాలు, ఫ్యాషన్ విజాలు, రాజకీయాల ఫ్యామిలీ అది. అతని వల్ల ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అయితే ఇదంతా కూడా కావాలని స్ప్రెడ్ చేస్తున్నారు అంటారా? అంటే అంతే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డూలు డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన దేవుడు, ఆయన పరిస్థితి ఏంటి? కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. ప్రపంచ పేరు ప్రఖ్యాతులుగా ఆయించిన వాడి దగ్గరే వీళ్ళు ఫ్రాడ్ చేశారు, దోపిడీ చేశారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి కూడా అట్లా చేసే ఆయన పరిస్థితి అట్లా అయింది. దేవుడితో పెట్టుకోవద్దు ఏ దేవుడైనా సరే. ఓకే అండి, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందన్నట్లుగా ఒకటి స్ప్రెడ్ అవుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? దేనికి అసెంబ్లీకి వస్తున్నారనా? దేనికి ప్రాణహాని? ఆయనకి ఏందన్న, సింహంలో తర్వాత రాయలసీమ, కడప ఎంపీ అన్న ఆయన, రాజకీయం చదివినోడు. ఆయనకి ప్రాణహాని అంటే ఎవరు నమ్మరు, నమ్మాల్సిన అవసరం కూడా ఎవరు నవ్వుతారు అంతే. ఓకే, అంటే సెక్యూరిటీని తగ్గించారు అందుకే ఇదంతా వస్తుంది అంటే ఆయన కారు కింద పని, ఆయన కార్యకర్త. అది బాధ అనిపించింది అన్న. నడిపే డ్రైవర్లు కరెక్ట్గా లేక ఏందనేది ఒక బాధ అనేది అయితే అందరికి అనిపించింది. ఓకేనా? కాబట్టి దానికి దీనికి లింక్ పెడతానికి లేదు. ఆ గేట్ ఎక్కడానికే 2 గంటలు పట్టిద్ది అన్న ఎవడు వెళ్ళినా కానీ. చూసావా భారీ గేట్లు తాడేపల్లియే? అరే అమ్మ ఎట్టా చూడాలన్న, 4 అంతస్తులు ఉన్నా అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే, చూశాను కాబట్టి నేను. సేమ్ అంతేనమ్మా. చల్లపల్లి జైలు కూడా అంత లేవమ్మా, అవి కూడా చిన్నయ్యే. వాటికన్నా కూడా డబల్ ఉన్నాయి ఆ గేట్లు. కానీ అవి ఎక్కాలన్నా కానీ ఉండాలి ఎవడైనా. ఏ పని పాట లేకుండా ఉన్నోళ్ళే పెడతారు. రీసెంట్ గా తమిళనాడు వెళ్ళాడు బ్రహ్మాండంగా, ప్రోగ్రామ్స్ కి తిరుగుతున్నాడు, పెళ్లిళ్ళకి తిరుగుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఏదో ఒకటి కదిలియాలి అని చెప్పేసి చేసే ఏదో పనులు తప్ప ఏమీ లేదన్న. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు ఏం చేయలేరు. అది కూడా అనుకోవచ్చు అమ్మా, అది కూడా అట్లా అనుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడున్న జరుగుతున్న టాపిక్ ఏంటంటే లడ్డు గురించి పాపం దాని మీద నిందలు పడిపోతున్నాయి హిందువుల మనోభావాలు. ఆయన కుల రాజకీయాలు చేయాలనుకున్నా కానీ హిందువులు అందరూ చేదరించుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇది ఏమైనా చేస్తే ఏమైనా మూమెంట్ ఏమైనా మారిద్దా
ఎందుకంటే మన సోషల్ మీడియాలో ఏదో హైలైట్ అయితే దాని గురించి ఆలోచిస్తున్నారు తప్ప పాత విషయాలని మర్చిపోతున్నారు. అది పరిస్థితి. బట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రాణహాని ఉంది అన్నట్లు కూడా ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు కదా. ఏమో అన్న అదంతా అయితే లేదు. జనం ఎవరు నమ్మరు ఆ మాటలు. ఏంటంటే ఆయన సంగతి తెలుసు కాబట్టి ఎవరు నమ్మరు. ఏమైనా కేంద్రం ఏమైనా ఏర్పాటు చేస్తే చేయొచ్చు. చేయగలుగుతారంటారా? లేరన్న, అంత లేదన్న. అది కోడికత్తి సీన్ లాగా వచ్చేవాళ్ళు తప్ప డైరెక్ట్ గా రద్దు చేసేవాళ్ళు ఎవరు లేరన్న. రాళ్ళ ద్వారా కోడికత్తుల ద్వారా కూడా ప్రాణాలు పోతాయి కదా. ఏమోనమ్మా ఈ మధ్య పోలీసులు చూస్తుంటే, పోలీసులు అడవుడు చూస్తుంటే అట్లాగే ఉంది. రాంబాబు గారిని కోర్టుకు తీసుకొచ్చారమ్మా, అందరూ వాళ్ళే ఉండారు కదా. అయ్యమ్మ ఈ అడ్డాలు పెడుతుంటే చూస్తుంటే ఊరి అమ్మ ఎవడో వచ్చి తంతున్నాడా, ఎవడో వచ్చి కోడిగుడ్లు ఇసురుతున్నాడా అన్న ఫీలింగ్ కలిగింది. ఆడ చూస్తే ఏమీ లేదు. అది పరిస్థితి.